రామ్టాక్కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్కి వేరే శత్రువులు అవసరంలా, తనకు తనే శత్రువు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇండీ కూటమి విచ్ఛిన్నానికి, కాంగ్రెస్ ఒంటరి కావటానికి ఒంటెత్తు పోకడ ధోరణి. ఏంటి ఆ ధోరణి? ఎజెండాని, బీజేపీని అటాక్ చేసే ఎజెండాని సొంతగా సెట్ చేసుకుంది. మిగతా ఇండీ కూటమి భాగస్వామ్య పార్టీలు దాన్ని ఫాలో కావాలని అనుకుంటుంది. అదే విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. అసలు ఏంటి ఎజెండా? కాంగ్రెస్ ఎజెండా ఏంటో ఒక్కసారి చూసేటట్టయితే ఆశ్చర్యంగా ఉంది. ఆ తెలుగులో ఆ ఉంటుంది కదా, ఆ అక్షరాన్ని ఆయుధంగా చేసుకుందండి. ఆ అక్షరం అదాని, అమిత్ షా, అంబేద్కర్. తర్వాత వస్తాను, నాలుగో ఆ కూడా చేరుతున్న తర్వాత. ఏంటి ఆలంటే, అదానీని ముందుగా టార్గెట్ చేసింది, అదానీని, అమిత్ షాని. కారణం ఒకటి, దీంట్లో అంతర్లీనంగా ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. డైరెక్ట్గా మోడీని టచ్ చేయకుండా అటు అదానీని, ఇటు అమిత్ షాని టచ్ చేస్తే మోడీని దెబ్బతీయొచ్చు అనేటువంటి వ్యూహం ఎత్తుగడ. ఎందుకంటే డైరెక్ట్గా మోడీని టచ్ చేయడానికి అత్యంత పాపులర్ లీడర్ ఇప్పటికి కూడా దేశంలో. అంతకుముందు తీసుకున్నటువంటి స్ట్రాటజీస్ బెడిచికొట్టినాయి. చౌకీదార్ చోర్హై అని, రఫేల్ కుంభకోణం అని, ఆయన మీద, మోడీ మీద అవినీతి ఆరోపణలు చేస్తే జనం 1% కూడా నమ్మే పరిస్థితి లేదు. సో అది వదిలిపెట్టి తర్వాత అదానిని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. దానికి మోడీని కలిపి మొదాని అని చెప్పి ఒకటి కొత్తగా ఒక స్లోగన్ క్రియేట్ చేశారు. దాంతోనే హర్యానా, దాంతోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వెళ్ళారు. వర్కౌట్ కాల పూర్తిగా దెబ్బతిన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే, కొత్త వ్యూహం ఏంటంటే అమిత్ షాని టార్గెట్ చేస్తున్నారు. అమిత్ షా రాజ్యసభలో మాట్లాడిన ప్రసంగాన్ని పూర్తి ప్రసంగం కాకుండా ముక్కలు చేసి పట్లర్ దీన్ని హైలైట్ చేసి అంతవరకే వైరల్ చేస్తూ ఉన్నారు. ఆయన మొత్తం ప్రసంగం నేను విన్నా. అంబేద్కర్ని ఆకాశానికి ఎత్తాడు అమిత్ షా. కానీ ఆయనకు అంబేద్కర్ అంటే పడదన్నట్టుగా ఈ ప్రతిపక్షాలన్నీ కలిపి చేసినాయి. ఇది ఒక విధంగా ఏంటంటే, దానికోసం అంబేద్కర్ని ఎత్తుకుంది. మర్చిపోవద్దు ఇది. అమిత్ షాని టార్గెట్ చేయటం, మోడీని టార్గెట్ చేయడం కోసం అంబేద్కర్ని ఎత్తుకుంది, ఆకాశానికి ఎత్తింది. అయితే అంబేద్కర్ విషయంలో గతంలో కాంగ్రెస్ చేసిన పాపాలే దానికి శాపాలుగా మారుతాయి. ఎందుకంటే అసలు అంబేద్కర్ బతికున్నప్పుడు, అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఏం గౌరవం కాంగ్రెస్ అంబేద్కర్కి ఇచ్చింది, ఇది ఇప్పుడు తెలుస్తూ ఉంది. చరిత్రని తవ్వి తీసే కొద్దీ కాంగ్రెస్ యొక్క పాపాలు ఒక్కొక్కటి అంబేద్కర్ విషయంలో బయటపడతా ఉన్నాయి. సో చివరికి అంబేద్కర్ అవసరానికి వాడుకుందాం అనుకుంది, ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇది కూడా కాంగ్రెస్ చరిత్ర, మకిల చరిత్రని ప్రజల ముందు పెట్టబోతా ఉంది. సరే అయినా అనుకుందాం, మొదలుపెట్టిన అసలు ఇప్పుడు ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఒక్కసారి చర్చించుకుందామండి, ఇంకొంచెం లోతుగా వెళ్ళి. ఇండీ కూటమి కాంగ్రెస్కి ఇవాళ దానంతట అదే దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేటువంటి శక్తి లేదనేది అర్థమైపోయింది. టోటల్గా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, నిజం చెప్పాలంటే ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, మిగతా ప్రాంతీయ పార్టీల కన్నా కొంచెం పెద్దది. అంతేగాని జాతీయ పార్టీ టెక్నికల్గా ఉన్న తప్పితే నిజంగా అయితే ఒక జాతీయ పార్టీకి ఉండే లక్షణాలు లేవు, శక్తి లేదు.
మరి అటువంటప్పుడు జాగ్రత్తగా ఇండి కూటమిని తనతోటి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది, జాగ్రత్తగా. కానీ ఇండి కూటమిలో మొదటి నుంచి కూడా తను సొంత ఎజెండా సెట్ చేసుకొని అదాని 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 అంటూ మాట్లాడుతూ కొన్ని ఇండి కూటమి భాగస్వామ్య పార్టీలకు దూరం అయిపోయింది. టిఎంసి దూరంగా జరిగింది, ఎన్సిపి దూరంగా జరిగింది, ఎస్పి దూరంగా జరిగింది, ఇటీవల కాలంలో ఆర్జేడీ కూడా దూరంగా జరిగింది. మరి అంటే ఏంటి? దూరం జరిగినా అర్థం చేసుకోవట్లా. ఆత్మ పరిశీలన, ఆత్మ సమీక్ష లేని నాయకత్వ దౌర్భాగ్యం కాంగ్రెస్. సరే, అమిత్ షాని టార్గెట్ చేసినప్పుడు అన్ని పార్టీలు పార్లమెంట్లో ఒకటైనట్టు అనిపించినా కొంతమేరకు కలిసి టార్గెట్ చేయటానికి సిద్ధపడినా అది పైపైన తప్పితే లోపల ఏర్పడినటువంటి విభేదాలు పూర్తిగా సమస్య పోల. ఇవాళ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్పై కాంగ్రెస్ విరుచుకు పడుతుంది. బీజేపీని ఎంతగా విమర్శిస్తుందో అంతకన్నా ఎక్కువగా ఆప్ను విమర్శించడం, అరవింద్ కేజ్రీవాల్ని విమర్శించడం మొదలుపెట్టింది. 4 అక్షరంలో 3 అయిపోయింది, అదాని, అమిత్ షా, అంబేద్కర్ అయిపోయి ఇప్పుడు 4వది అరవింద్ కేజ్రీవాల్. అసలు ఆ ఢిల్లీ నాయకులు మాట్లాడేది వింటే బీజేపీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అంతగా ఇదిగా మాట్లాడలేదేమో అన్నంతగా మాట్లాడుతుంది. మరి అదను కోసం ఇప్పటికే వెయిట్ చేస్తుంది తృణమూల్ కాంగ్రెస్. అందరికీ తెలుసు, పోయినసారే చెప్పింది నేను సిద్ధంగా ఉన్నాను నాయకత్వం తీసుకోవటం అని చెప్పి మమతా బెనర్జీ ఆవిడే నాయకులు కావాలని ఆవిడ పార్టీ ఎంపీలు ఇక్కడ ఢిల్లీలో రోజు ఊదరగొడతానే ఉంటారు. అట్లానే ఎస్పీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకుముందు చెప్పాం కదా, వీళ్ళందరూ కాంగ్రెస్ మీద నమ్మకం పోతుందని చెప్పి. ఇప్పుడు ఆప్ అయితే డైరెక్ట్గా థ్రెట్ చేసింది, ఇదే పద్ధతిలో మీరు మాట్లాడితే మిమ్మల్ని ఇండి కూటమి నుంచి బయటికి పంపించాల్సి వస్తున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళటం కాదు, మిమ్మల్ని ఇండి కూటమి నుంచి బయటికి పంపించాల్సి వస్తుందని ఆప్ కామెంట్ చేసింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చాలా ధైర్యం ఉంది, అన్ని పార్టీలు కలిసి వస్తాయి కాంగ్రెస్ని బయటకు పంపించడానికని చెప్పి ఆప్కి నమ్మకం ఏర్పడింది, ధైర్యం ఏర్పడింది. అందుకని జరగబోతుంది ఆప్ బయటికి వెళ్ళటం కాదు, జరగబోతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ని బయటకు పంపించటానికి ఇండి కూటమి పార్టీలన్నీ ఒకటైనా ఆశ్చర్యం లేదు. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. పూర్తిగా ఇంకా 2-3 రోజుల్లో ఇంకొంచెం ముందుకెళ్తుంది. చివరికి ఇది కాంగ్రెస్ ముక్త ఇండి కూటమిగా పరిణామం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే అంటారు, కాంగ్రెస్ తన గొయ్యిని తనే తవ్వుకుంటుంది, వేరే వాళ్ళు తవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.